తెలంగాణలో రేవంత్ అరాచక పాలన కొనసాగుతోంది. హెచ్సియు 400 ఎకరాల భూముల్లో జింకలు, నెమళ్లు, తాబేళ్లు ఉన్నాయి. వాటిని ఏఐ ఫేక్ వీడియోలు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఆ ఫుటేజీ ఏఐ ఫేక్ వీడియోలు అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్కు నోటీసులు జారీ చేసింది. రేవంత్ సర్కారు తీరును క్రిషాంక్ ఖండించారు. వర్సిటీలో జింకలు ఉన్నాయని, ఇళ్లలోకి వచ్చాయని వివరించారు. ఏఐ గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి అర్హత ఉందా అని ప్రశ్నించారు. వర్సిటీలో జింకలు చనిపోయేందుకు కారణం ఎవరని క్రిషాంక్ నిలదీశారు. దీని మీద 2 రోజులు విచారణ ఏమున్నదో, అంతగానో ఏం విచారిస్తారో ఇలా. మరి నేను ఒకటే ప్రశ్న అడుగుతా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదండి జింకలు అనేసి చెప్తాను. మరి వారికి కనిపిస్తాయి జింకలు, లేకుంటే కలిసి వెళ్దాం. విచారణ ఏమున్నది? పోలీస్ స్టేషన్లో కూర్చొని విచారణ ఎందుకు? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి పోయి అక్కడే విచారణ చేసుకుందాం. జింకలు కూడా కనబడతాయి లైవ్లో. నన్ను కూడా తీసుకుపోండి, పోలీస్ వాళ్ళు కూడా రండి, జింకలు ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. దీనికి పెద్ద 4 ఎఫ్ఐఆర్లు పెట్టి వాళ్ళ టైం వేస్ట్. పాపం పోలీస్ డిపార్ట్మెంట్ టైం వేస్ట్ దీంట్లో ఎందుకు? మనం చూస్తున్నాం నాగర్ కర్నూల్లో 8 మంది కలిసి ఒక గ్యాంగ్ రేప్ చేసిర్రు. జర్మన్ టూరిస్ట్ ఇక్కడికి వస్తే అత్యాచారం జరిగింది. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ని దానికోసం ఉపయోగించండి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ హైదరాబాద్లో, తెలంగాణలో మహిళల పట్ల పెరుగుతున్న నేరాన్ని మీరు అరికట్టాలి. కానీ ప్రతిపక్ష సోషల్ మీడియాను ఆపితే మాత్రం ఈ ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఏందో అర్థమవుతున్నది.